అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇక్కడ చేసిన గెస్టులందరికీ, వేదిక మీద ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ గారికి, చిత్ర డైరెక్టర్ ఆకుల రాఘవ గారికి, నిర్మాత హేమలత మేడం గారికి, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భానుప్రసాద్, అండ్ హీరో రవి వర్మ, అండ్ బిఎన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్, అండ్ అక్కడ వచ్చేసిన అందరూ గెస్టులకి నమస్కారం అండి. ఇది ఒక లవ్లీ ఫ్యామిలీ స్టోరీ అండి. చాలా రోజుల తర్వాత, అంటే టైటిల్లోనే మన కుటుంబం ఉంది. సో కుటుంబం అన్నప్పుడు చాలా మ్యాటర్స్ ఉంటాయి, అంటే ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, పిల్లలు, అది ఇది ఉంటుంది. సో అన్ని ఆ విధంగా అన్ని విషయాలు, అంటే విలేజ్ జరుగుతున్న, ఇప్పుడు కూడా విలేజ్లో జరుగుతున్న కొన్ని విషయాలు, కమ్యూనిటీ గురించి, క్యాస్ట్ గురించి, దేని గురించి అంతా ఒక అద్భుతమైన ఒక సెంటిమెంటల్ డ్రామా, మంచి సాంగ్స్తో. చాలా ఇప్పుడు సాంగ్స్ మీరు విన్నారు. సో మ్యూజిక్ డైరెక్టర్ భానుప్రసాద్ మంచి సాంగ్స్ ఇచ్చారు ఈ పిక్చర్కి. అలాగే ఫైట్స్ కూడా ఉన్నాయి. ఫైట్ మాస్టర్ మధు మంచి ఫైట్స్ కంపోజ్ చేశారు. మంచి సీన్స్ ఉన్నాయి. ఒక మాటలు చెప్పాలంటే ఒక ఫ్యామిలీ నీట్గా వెళ్ళి ఈ సినిమాని చూడొచ్చు. ఇప్పుడు మనకి చాలా సినిమాలకి ఫ్యామిలీ విడివిడిగా వెళ్తున్నారు. ఫాదర్ సెపరేట్గా వెళ్తున్నారు, మదర్ సెపరేట్గా వెళ్తున్నారు, పిల్లలు సెపరేట్గా వెళ్తున్నారు. కలిసి చూడడం అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు. అందుకే సినిమాలు కొంచెం డ్రాప్ అవడానికి కూడా కారణం. సో ఒకప్పుడు ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళేవారు, బస్సో కారో ఎక్కి ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూసి వచ్చేవారు. ఈ రోజు కొంచెం అది ఇబ్బందిగా ఉంది, అందరూ కలిసి చూడడం. సినిమా టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి వెళ్తున్నారు. కానీ ఈ సినిమా అలా కాదండి. ఈ సినిమా ఏంటంటే ధైర్యంగా వెళ్ళొచ్చు. సో డైరెక్టర్ గారు కూడా ఏంటంటే ఆయనకున్న సీనియారిటీ ఎక్స్పీరియన్స్ మీద వండర్ఫుల్గా చేశారు. అండ్ స్క్రీన్ ప్లే నరసింహంది వండర్ఫుల్గా ఉంది, నీట్గా ఉంది. అంటే ఇమోషన్స్ ఎలా ఉంటాయి మనసులో, అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, ఇప్పుడున్న టీనేజ్ వాళ్ళ థాట్స్ ఏంటి, అంటే డెఫినెట్లీ ఇప్పుడున్న టీనేజ్ వాళ్ళందరూ ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు, స్పీడ్గా ఉన్నారు. వాళ్ళకి అన్ని నెట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అన్నీ ఉంది. బట్ ఆ ఓల్డ్ గ్రూప్, మిడిల్ గ్రూప్, ఈ ప్రజెంట్ గ్రూప్ ఎట్లా అడ్జస్ట్మెంట్, ఎట్లా వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఇవన్నీ చాలా బాగా చేశారు. ఒక నీట్ ఫిలిం, అన్ని ప్యాక్డ్గా ఉన్నాయి, ఒక మనం ఎంజాయ్ చేసే లెవెల్లో ఉన్నాయి. టెన్షన్ ఉంది, ట్రాజిడీ ఉంది, కామెడీ ఉంది, అన్నీ ఉంది. ఏంటంటే ఇది ఒక చిన్న బడ్జెట్ సినిమా అండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్న నిర్మాతల్ని మనం అందరూ సపోర్ట్ చేయాలి, చిన్న దర్శకులు మనం సపోర్ట్ చేయాలి. అప్కమింగ్ ఆర్టిస్టులు, ఇంట్లో మురళీ గౌడ్ కూడా మంచి క్యారెక్టర్ చేశారు. సో ఇలాంటి వాళ్ళని ప్రేక్షకులు సపోర్ట్ చేయాలి, మంచి సినిమాని సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఏదో వాళ్ళు కష్టపడి తీశారు అదంతా వద్దు. ఇది మంచి సినిమా, చిన్న బడ్జెట్, చూడండి ఒకసారి. చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పి ఖచ్చితంగా ఇది ఒక మంచి ఫిలింని నేను సర్టిఫై చేస్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను నేను. సో కాబట్టి ఈ సినిమా చూడండి. అండ్ ముఖ్యంగా ప్రొడ్యూసర్, డైరెక్టర్కి ధన్యవాదాలు చెప్పారు. చాలా మంది కొత్త ఆర్టిస్టులు దీంట్లో అవకాశం ఇచ్చారు. చాలా మంది పాపం స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళ దగ్గర కళ ఉంది కానీ వాళ్ళకి తెర మీద ఎక్కే మనుషులు లేరు. వీళ్ళు ఏం చేశారంటే మెయిన్ క్యారెక్టర్స్కి మనలాంటి వాళ్ళని పెట్టారు. మరి మిగతా సెకండ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాటికి చాలా మందిని వాళ్ళు పెట్టడం జరిగింది. అలాగే నా వైఫ్ లక్ష్మీరావు అని చెప్పి నాకు వైఫ్గా చేశారు, ఆవిడ కూడా చాలా బాగా చేశారు. లక్ష్మి రండమ్మా ఇక్కడ. సో అట్లా పాపం ఆర్టిస్టులు వాళ్ళందరికీ టైం లిమిటేషన్స్ ఉంటాయి. అయినప్పటికీ ఏంటంటే వాళ్ళు వచ్చాము ఇచ్చారు అవకాశం, ధైర్యంగా ఇచ్చారు. దీనికి చాలా ధైర్యం కావాలండి, కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయాలంటే. ఎందుకంటే వాళ్ళు కొందరు డ్రామా ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు డ్రామాలు యాక్ట్ చేసినట్టు చేస్తారు. సినిమా అన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అయినా వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. కొందరు కొంచెం టెక్నిక్స్ ఆర్టిస్ట్ ఇది తెలియకపోయినా ఇచ్చారు. సో నిజంగా చాలా గొప్ప వాళ్ళు. వీళ్ళ ఏదైతే చేశారో వీళ్ళని అభినందిస్తూ మా భగవంతుడి ఆశీర్వాదంతో పాటు మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ ఆశీర్వాదాలు కూడా ఉండాలి. సినిమా మంచి సినిమా కాబట్టి మీరు కూడా ప్రమోట్ చేయాలి, మేము కూడా ప్రమోట్ చేస్తున్నాం. సో అందరూ ఆశీర్వాదాలతో సినిమా మంచి హిట్ అవ్వాలి. ప్రొడ్యూసర్ మళ్ళీ సినిమా తీయాలి, డైరెక్టర్ కూడా మళ్ళీ సినిమా తీయాలి. అందరూ బిజీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇస్తుంది. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. ఎవరు రావాలి, తొందరండి ప్లీజ్, తొందరండి వెళ్ళాలి. పూజ కదా, పూజ నా కోసం వెయిట్ అవ్వకూడదు, వేరే ఏదైతే వెయిటింగ్ పెట్టచ్చు. మాట్లాడాలి, నేను మాట్లాడుతున్నాండి. నేను ఏమనుకో ప్రింట్ మీడియా వారికి ఏంటో అందరిని ముందుకు రానకపోని. ఓకే సరే, సార్ వెళ్ళిపోయాక మాట్లాడతాం. తీసారా? చూసుకోమ్మా, వైర్ ఉంది నాన్న కింద.
రావాలి తొందరగా. ఓకే ఇవ్వండి అబ్బా, ఇవ్వండి. వెరీ గుడ్. ఓకే ఓకే. పర్వాలేదు. ఇస్తావా? మధ్యలో